కొడంగల్లోనే తేల్చుకుందాం. సిద్ధమా? అర్హులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. నేడు రాష్ట్రంలో 24 గంటల పాటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఐఎంఏ రాష్ట్ర విభాగం నిర్ణయం. ఐఎంఏ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో నిరసనలు, ఆందోళనలు. డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు నిలిపివేత. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం. చిక్కుల్లో సీఎం సిద్ధరామయ్య. ముడా భూముల కేటాయింపు కుంభకోణంలో విచారణకు అనుమతించిన గవర్నర్. దీంతో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించిన సిద్ధరామయ్య. గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. త్వరలో కేసీఆర్కు నోటీసులు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కంటిన్యూ. ఇప్పటికే పలువురు ఇంజనీర్లను, ఉన్నతాధికారులను, విశ్రాంత అధికారులను విచారించి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్. అయితే ఓ మాజీ సీఎస్ మినహా మిగతా అందరూ కమిషన్కు తమ వాదనలను అఫిడవిట్ల రూపంలో సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్కిల్ యూనివర్సిటీలో 20 కోర్సులు. తాత్కాలికంగా 6 కోర్సులతో ప్రారంభం. దసరా పండుగ నుంచి క్లాసులు. తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్, రీటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను నిర్వహించనున్నట్లు ఉన్నత స్థాయి అధికారుల సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడి. యూనివర్సిటీ లోగో, వెబ్సైట్ ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సిఎస్. కమిషన్ ఎదుట హాజరవుతా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్. శుక్రవారం కేటీఆర్కు నోటీసులు జారీ. ఈ నెల 24న వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీస్ ద్వారా తెలిపిన కమిషన్. ఈ నేపథ్యంలో కమిషన్ ముందు హాజరవుతానని తెలిపిన కేటీఆర్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్కు గవర్నర్, కేటీఆర్కు కేంద్ర మంత్రి. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. కవితకు బెయిల్, రాజ్యసభ ఎంపీ పదవి కూడా. మీడియా ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పెట్టుబడులపై దుష్ప్రచారం తగదు. ఫాక్స్కాన్ ఎక్కడికి పోలేదు. కంపెనీలు తరలి వెళ్తున్నాయనేది దుష్ప్రచారంపై మండిపడ్డ శ్రీధర్ బాబు. ఎంఓయూల గ్రౌండింగ్కు స్పెషల్ సెల్. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ తెస్తాం. మీడియాకు వివరాలు వెల్లడించిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. స్టూడెంట్గా సీతక్క. ఒకవైపు మినిస్టర్గా బాధ్యతలు, మరోవైపు ఎల్ఎల్ఎం పరీక్షకు ప్రిపేర్. చదువుకు ప్రాధాన్యతనిస్తున్న మంత్రి సీతక్క. ప్రజాసేవలో ఉంటూనే ఇప్పటికే ఎల్ఎల్బి, రాజనీతి శాస్త్రంలో పిహెచ్డి పూర్తి. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్. భారత్ గ్లోబల్ లీడర్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బిల్ గేట్స్. అమెరికాలోని సియాటెల్ భారత కాన్సులేట్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన బిల్ గేట్స్. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్న బిల్ గేట్స్. పోడు భూములపై సర్కార్ ఫోకస్. అధికారులతో మంత్రుల రివ్యూ.
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఎస్టీలు, అటవీ శాఖ మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించాలని, కొత్తగా అడవులు నరకకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించిన మంత్రులు. ఆగి ఉన్న కారులోంచి 18 లక్షలు చోరీ, బెల్లంపల్లిలో ఘటన. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన వాసవి ట్రేడర్స్ కంపెనీ ప్రతినిధులు. దుండగులు చోరీ చేసి బైక్పై పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.